ఇవి కేజీ అండి. ఇవి మనం బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ మిర్చీలు. ఇప్పుడు ఎండాకాలంలో చాలామంది వడియాలు, అప్పడాలు, ఇలా చల్లమిరపకాయలు తయారు చేసుకుంటూ ఉంటారు. ఫంక్షన్ రోజు పెరుగు తీసుకొచ్చాము, ఇంకా కొంచెం మిగిలిందే. ఇది పుల్లగా అయిపోయింది. ఇంకా ఇది వేస్ట్ చేయకుండా నేను ఇందులో ఈ చల్ల మిరపకాయలు అయితే చేస్తున్నాను. అదే మిర్చి ఊర పెట్టడం అంటారు కదా. స్క్రీన్ పైన డబల్ క్లిక్ చేస్తే లైక్ అయితే వస్తుంది. 6 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. ఈ చల్ల మిరపకాయలకి మనకు పెరుగు ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ పెరుగు పుల్లటి పెరుగు, మనం ప్యాకెట్ పెరుగు కూడా తీసుకోవచ్చు. ఒక చిన్న పెరుగు ప్యాకెట్ కానీ పెద్దది హాఫ్ లీటర్ అయినా తీసుకొని ఒక పావు కేజీ, హాఫ్ కేజీ చేసుకున్న ఒక 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇవి తొందరగానే ఎండిపోతాయి. ఎండ చాలా ఉంది కదా, ఒక 2-3 డేస్లో ఎండిపోతాయి ఇవి. సీడ్స్ అయితే తీయట్లేదు. మనము 2-3 డేస్ ఇవి నానబెడుతూ ఉంటాము. నైట్ అంతా నానబెట్టాలి, మార్నింగ్ ఎండలో అయితే ఆరబెట్టుకోవచ్చు. సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు. హైట్లో అయితే ఉండకండి, డబల్ క్లిక్ చేయండి. ఇవి అంత స్పైసీగా ఏముండవు. సీడ్స్ తీసేస్తాం కదా, పుల్లగా మజ్జిగ ఉంది, ఆ పుల్లదనం అంతా ఈ మిర్చి లాగేసుకుంటుంది కాబట్టి అంత కారంగా ఉండదు. మనం పప్పుచారు చేసుకుంటూ ఉంటాం కదా, సైడ్లో పాపడాల బదులు ఇది కూడా నంచుకోవచ్చు. వీటికి కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది, 2-3 డేస్కి చేంజ్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ అంతా ఎండబెట్టడం, నైట్ తీసుకొచ్చి మళ్ళీ ఈ పెరుగులో నానబెడుతూ ఉండాలి.